హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూరతో గుమగుమలాడే పులుసు కూర చేసి చూపించబోతున్నాను. చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 కట్టలు గోంగూర, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చింతపండు, నానబెట్టిన పచ్చిశనగపప్పు. ముందుగా గోంగూర కాడల నుంచి గోంగూరని ఇలాగా వేరు చేసి పెట్టుకోవాలి. అలా వేరు చేసిన గోంగూరను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా నీళ్ళతోటి కడగాలి. అలా కడిగిన గోంగూరని చిన్న కుక్కర్లో వేసుకుని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ వేసి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ని దానిపై పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి 1 స్పూన్ కారం వేసి చక్కగా మెదుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా మెదిగిందో గోంగూర. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో గోంగూర నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఆహా!